ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి. 3 ఒత్తులు వేయాలి పూజ చేసినప్పుడు. 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా. ఇంకొక ముఖాన్ని చూడకూడదు, తూర్పు ముఖంగా వెలగాలి 3 జ్యోతులు. వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం, అది ఈశ్వర స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు. ఇక వాళ్ళు ముగ్గురు తప్ప వేరొకటి లేదు లోకంలో. అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కాని, కుంకం కాని, అక్షతలు కాని, పువ్వు కాని ఉంచాలి. ఎందుచేత అంటే మంగళ దీపము ఉంటుంది, అమంగళ దీపం అని ఒకటి ఉంటుంది. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి, పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు, అందులో జ్యోతి వెళ్ళిపోయింది. అందుకే ఏం చేస్తారంటే పడుకోబెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు, దానికి మట్టి మీద పసుపు కుంకాలు వేరు. ఇది అమంగళ దీపం. మంగళ దీపం అంటే దీపం వెలిగించగానే కాసిన పువ్వులు వెయ్యాలి, లేదా పసుపు వెయ్యాలి, లేకపోతే కుంకం వెయ్యాలి, లేకపోతే కాసిన అక్షతలు వెయ్యాలి, వేసి నమస్కారం చేయాలి.